చిత్తూరు జిల్లాలో పోరు కెరటానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజా సమస్యల లక్ష్యంగా రాయలసీమలో ప్రజా పోరాట యాత్ర కొనసాగుతోంది. పవన్కు ప్రజలు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ప్రజా సమస్యలపై పోరుబాట పెట్టిన పవన్ ప్రజల సమస్యలను వివరించారు. ప్రజలు ఏళ్ల తరబడి పడుతున్న కష్టాలను కాటమరాయుడికి చెప్పుకున్నారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన జనసేనాని రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మదనపల్లి నుంచి స్టార్ట్ అయిన రోడ్ షో పొంగనూరు, పలమనేరు మీదుగా చిత్తూరు వరకు సాగింది. పవన్ రోడ్ షోలో పాల్గొన్న యువకులు పవన్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. చిత్తూరు రోడ్ షోలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ఫ్యాక్షనిజం కోటలను బద్దలు కొడతారని స్పష్టం చేశారు. జనసేన లేకపోతే టీడీపీ, వైసీపీలు ప్రజల ఆర్థిక అభివృద్ధిని నాశనం చేస్తాయని విమర్శించారు. రాయలసీమలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. చంద్రబాబు రాయలసీమకే కాదు కుప్పంను కూడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాయలసీమకు 1,00,000 ఉద్యోగాలు కల్పించడమే జనసేన ధ్యేయమన్నారు పవన్. ప్రతిపక్ష నాయకులు చట్టసభలకు వెళ్లరని, సమస్యలపై ప్రశ్నించరని మండిపడ్డారు. మన రాయలసీమకి ఆధ్యాత్మిక విలువలతో పాటు అధోగతికి పాలైన మన రౌడీయిజం తోటి రాజకీయం చేసే పరిస్థితుల్ని, ఫ్యాక్షనిజం తోటి భయపెట్టే పరిస్థితుల్ని, దీని నుంచి జనసేన ఈ ఫ్యాక్షనిజం కోటల్ని బద్దలు కొట్టి తీరుతాం. మీకు ఈ మాట ఇస్తున్నాను నేను. అలాగే మన చిత్తూరు జిల్లాకు సంబంధించి, మన చిత్తూరు టౌన్ సంబంధించి ఏ ఒక్కరైనా సరే సామాన్యులు బతికే నేల, సామాన్యులు భయపడే నేల అవ్వకూడదు. రౌడీలు ఇష్టానికి తిరగడే నేల కాదు. మంచి వాళ్ళు, గుండె ధైర్యం గల వాళ్ళు తిరగాడే నేల కింద మళ్ళీ చిత్తూరుకి మళ్ళీ మంచి పేరు తీసుకొస్తాం మనం. రాయలసీమలో తనకు బలం లేదని చాలా మంది వెటకారం చేశారని, జనబలమే తన బలమన్నారు జనసేనాని. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసమే జనసేన పార్టీ పెట్టానన్నారు. ఆత్మగౌరవాన్ని కాపాడలేని వాడు ఎప్పటికీ నాయకుడు కాలేరని సూచించారు. కొంతమంది నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలనే చూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ నుంచి ఎంతమంది సీఎంలు వచ్చినా ప్రజల సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లకుండా చూస్తానని హామీ ఇచ్చారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని అన్నారు పవన్. వచ్చి నిలబడకపోతే వేరే వైసీపీ వచ్చినా, టీడీపీ వచ్చినా నువ్వెందుకు పనికిరావని చెప్తే నేను అనుభవంతో ఏదైనా సాధిస్తాను. 2014కి నాకు ఆ రోజున ఎమ్మెల్యే, ఎంపీ అయిపోవాలని కోరిక లేదు. నిజంగా యువతకి అండగా నిలబడాలని వచ్చాను. ఆడపడుచులకు అండగా నిలబడాలని వచ్చాను. రాజకీయాల్లో విలువలు అధాపతాలానికి గురవుతా ఉంటే, దమ్ము ధైర్యం లేని రాజకీయ నాయకులు మన నాయకులుగా చలామణి అవుతా ఉంటే విసుగొచ్చి తెగింపుతోటి, ధైర్యంతో, రూపాయి పెట్టుబడి లేకుండా కేవలం జనబలమే నా బలం, జనబలమే నా ధనం, వీటిని నమ్మి వచ్చిన వాడిని. For more updates, please subscribe 99 TV Telugu.